అయింది కదా, ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ లో ఉంటాం మనము. జై బాబా అండి. ఓకే సార్. మీరు నమో మెహర్ బాబా చెప్పండి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रेम नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। त्रेबो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार लिव श्री मेहर बाबा, जोहार लिव श्री मेहर बाबा। मैंने जनिंచిన మానవ రూప, मैंने जनिంచిన మానవ రూప। इह परानंद जीवन मेवा, इह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। त्रिभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। అజ్ఞానాంధతంతము చేసి, అజ్ఞానాంధతంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గమంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। मगर థ్యాంక్స్ అండి. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా మీకు. సుశీల గారు జై బాబా. సులోచన జై బాబా. బ్రేక్ ఫ్రమ్ గాడ్, భగవంతుడి దగ్గర నుంచి బ్రేక్ తీసుకోవడం ఏంటి, అది కొంచెం ఏదో తమాషాగా ఉంది ఇది, కానీ అదేంటో చూద్దాం. నేను ఎప్పుడు కూడా మండలికి ఎంత బలం ఉంది అసలు, చెప్పిన స్టోరీనే మళ్ళీ మళ్ళీ చెప్పడం, మళ్ళీ చెప్పడం, ఆ చెప్పడం కూడా కాకుండా అంతే ఉత్సాహంతో చెప్పడము, అది పిల్గ్రిమ్స్కి అందరికి కూడా వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ కోసం చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. కొన్నిసార్లు మేరాజాజ్ డే రోజున వారాల తరబడి స్ట్రెచ్ ఒకే పద్ధతిలో వారాల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి, కొన్నిసార్లు మొత్తం పిల్గ్రిమ్ సీజన్లో వీళ్ళు అటువంటివి చెప్పాల్సి వస్తూ ఉండేది. ఒక పర్టికులర్ స్టోరీ రిపీట్ చేసినా చేయకపోయినా పిల్గ్రిమ్స్ ఎలాంటి వాళ్ళు చూసుకొని, కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని చూసుకొని, కొత్త వాళ్ళకేమో మంచి ఇంట్రడక్షన్ అది ఇచ్చి స్టోరీస్ గురించి బాబా చూపించిన దయ, కరుణ, వాటిని ఆధారంగా చేసుకొని చెప్పేవాళ్ళు. అది లాలీపాప్ స్టోరీస్ అంటారు, అంటే పైన చెప్పడంగా ఉండేది. ఓల్డ్ టైమర్స్ వచ్చినప్పుడు మండలి వాళ్ళతో షేర్ చేసేవి చాలా హార్ష్గా ఉన్నాయి చెప్తూ ఉండేవాళ్ళు. నిజమైన రియాలిటీస్ హార్ష్గా ఉన్నాయి అంటే బాబా కఠినంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అలాంటివి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అది ఎవరంటే
ఓల్డ్ టైమర్స్ వచ్చినప్పుడు బాబా వీళ్ళతో చాలా కఠినంగా ఉన్నాయి చెప్తూ ఉండేవాళ్ళు. అది ఒక మనిషికి స్పిరిచువల్ లెవెల్లో ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి అని అంటే బాబా చాలా కైండ్గా ఉండేవాళ్ళు, తర్వాత క్రూయల్గా కూడా ఉండేవాళ్ళు. క్రూయల్ అంటే కఠినంగా. ఇంట్రడక్టరీ స్టోరీస్ అయినాక మళ్ళీ మళ్ళీ చెప్పిన తర్వాత నాకు టైరింగ్గా ఉండి కొద్దిగా టైర్సమ్ అదే కొద్దిగా వినాలంటే కొంచెం ఇది అనిపించి మండలి హాల్ వదిలి బయటకు వచ్చేవాడు. బాబా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి నేను లోపల కూర్చునేవాడిని. ఆ నిశ్శబ్దం నాకు నచ్చేది అని చెప్తున్నారు రుస్తం ఫల్హాతి. పిల్గ్రిమ్స్ రెడీగా ఉండి మెహరాజాద్ వదిలేటప్పుడు అంటే మెహరాబాద్కి బయలుదేరేటప్పుడు అందరం బస్సు ఎక్కిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇది వరకు మొట్టమొదట్లో 5:30 వరకు అలౌ చేసేవాళ్ళు. తర్వాత 3 గంటల వరకు లంచ్ తర్వాత 1 గంట ఉండేది, అది అలౌ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు 12:30 కల్లా బస్సు కదిలిపోతుంది. ఆ బస్సు కదిలే సమయానికి మండలి అంతా కూడా శ్రమపడి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ మేరాజాద్ ఉన్న బోర్డు దగ్గరికి వచ్చి చేతులు ఊపుతూ ఉండేవాళ్ళు, పిలిపించి బై బై చెప్పేవాళ్ళు. చాలా అకేషన్స్లో అంటే చాలాసార్లు మేరాజాద్కి వర్క్కి ఇన్వైట్ చేసినప్పుడు కొన్ని పనుల గురించి ఒకసారి ఏమైందంటే పిల్గ్రిమ్ సీజన్ అయిపోయే ముందు మేరాజాద్కి తను పిలుస్తారు. ఇది 15th మార్చ్ ముందో వెనకో జరిగింది. ఆ రోజు కానీ దానికంటే ముందు, ఎందుకంటే 15th మార్చిన అది మేరాజాద్ ఇంకా క్లోజ్ చేస్తారు హాలిడే గురించి. అది లాస్ట్ మేరాజాద్ డే అయింది పిల్గ్రిమ్స్కి. పిల్గ్రిమ్స్కి చేతులన్నీ ఊపిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు బై బై చెప్తూ మేము నడుచుకుంటూ వెళ్తుంటే వెనక్కి మణి ఒక మాట అన్నారు, కమెంట్ చేశారు, థ్యాంక్ యూ బాబా ఫర్ ద వెకేషన్. మాకు సెలవులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ బాబా అని బాబాకి థ్యాంక్స్ చెప్పడం. మణిని చూసినప్పుడు నన్ను చూసి వెనక తను నవ్వుతూ ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే మొహంలో ఆ టైర్డ్నెస్ అంతా పోయి రిలీఫ్గా ఉన్నట్టుంది. అవందంటే ఇట్స్ వెకేషన్ టైమ్ టు ఎంజాయ్ మూవీస్, ఐస్ క్రీమ్, పార్టీస్, అటెండ్ టు ద థింగ్స్ దట్ వీ కుడ్ నాట్ డూ డ్యూరింగ్ ద పిల్గ్రిమ్ సీజన్. ఇది వెకేషన్ టైము, మాకు సెలవులు ఇచ్చిన టైము. మూవీస్ ఎంజాయ్ చేస్తాము చక్కగా, ఐస్ క్రీమ్ తినడానికి, పార్టీస్ చేసుకోవడానికి, మిగతా మాకు వీక్ డేస్లో ఎప్పుడు పిల్గ్రిమ్ సీజన్లో కుదరని పనులన్నీ కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. ఇంకా కూడా మాకు కంప్లీట్ రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది అని చెప్పి. నెక్స్ట్ డే 3 o'clockకి టీ టైం అప్పుడు ఈరిచ్ పక్కనే నేను కూర్చున్నాను. ఈజీ చైర్లో ఈరిచ్ కూర్చుని ఉన్నాడు. క్వశ్చన్స్ ఏదో అడుగుతుంటే బాబా గురించి మణి వచ్చి మండలి మెంబర్స్, వేరే లేడీ మండలి మెంబర్స్ కూడా వచ్చేవాళ్ళు, అక్కడ ఉన్న రెసిడెంట్స్ తోటి, అంటే అక్కడ ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరితో వచ్చి అందరూ ఈరిచ్ చుట్టూ కూర్చునే వాళ్ళు టీ టైంకి. ఈరిచ్ని నాకు అడిగినప్పుడు మణి ఈరిచ్ని కలవడానికి వచ్చారు అప్పుడే, అది వినడం జరిగింది. ఒక రకమైన కోపంతో ఆవిడ అన్నారు, వెకేషన్ టైం ఎవరు క్వశ్చన్స్ అడుగుతుంది బాబా గురించి, ఎవరది ఆ కల్ప్రిట్, ఎవరది అడిగింది అంటే ఆ అడిగిన వాళ్ళకి మెహరాజాద్ రూల్స్ తెలీదా వెకేషన్ టైంలో ఏమి అడగకూడదని అని అనేటప్పటికీ నేను నా చెయ్యెత్తి నేనే ఆ కల్ప్రిట్ని, నేనే ఆ వ్యక్తిని, క్వశ్చన్ అడిగింది నేనే అని అనడం జరుగుతుంది. ఇంకా కోపంగా చూస్తూ మణి అదే విధంగా కోపం ప్రదర్శిస్తూ అన్నది కదా, ఇది చూడు, ఇది ఫస్ట్ టైం కాదు నువ్వు ఇక్కడికి వచ్చింది మెహరాజాద్కి, వెకేషన్లో ఇక్కడ ఉండడానికి వచ్చింది నువ్వు ఫస్ట్ టైం కాదు, కాబట్టి ఫస్ట్ టైం నువ్వు వచ్చింది, సారీ, వెకేషన్లో ఫస్ట్ టైం నువ్వు వచ్చావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను.
మేరాజాద్లో ఉండదలుచుకుంటే గుర్తుపెట్టుకో, వెకేషన్ టైంలో నువ్వు ఏ ప్రశ్నలు మండలి వాళ్ళని అడగడానికి వీల్లేదు. బాబా గురించి కానీ బాబా స్టోరీస్ గురించి కానీ చెప్పమని నువ్వు అడగకూడదు. నువ్వు స్టోరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు, సినిమాల గురించి మాట్లాడవచ్చు, నావెల్స్లోని స్టోరీస్ చెప్పవచ్చు, ఇంకేదైనా సబ్జెక్ట్ బాబా బదులు లేదు మేము నిన్ను పంపించేస్తాము అని చెప్పడం జరుగుతుంది. మణి ఇంకా యాడ్ చేస్తూ అంటున్నారు, మా అదృష్టం కొద్దీ మేము బాబాతో ఉండడానికి ఉన్నాము. బాబాతో ఉన్నప్పుడు కూడా మా రొటీన్ లైఫ్కి కొంతకాలము దూరంగా ఉండాలని ఒక షార్ట్ బ్రేక్ తీసుకునేవాళ్ళము. అదే మాకు అవసరమయ్యేది. అదేవిధంగా వెకేషన్ టైం అనేది ఒక షార్ట్ బ్రేక్ మా అందరికీ. దేని నుంచి షార్ట్ బ్రేక్? బాబా స్టోరీస్ చెప్పడం గురించి షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. మణి చివరికి ఆఖరిలో ఏం చెప్తున్నారంటే, భగవంతుడి గురించి ఇంగ్లీష్లో మనం ఫర్ గాడ్స్ సేక్ అంటాం. మేము కూడా టయర్డ్ అయిపోతాము. వీ నీడ్ ఎ బ్రేక్ ఫ్రమ్ గాడ్. ఫర్ గాడ్స్ సేక్ వీ టు గెట్ టయర్డ్ అండ్ నీడ్ ఎ బ్రేక్ ఫ్రమ్ గాడ్. అంటే మేము కూడా అలసిపోతాము, మాకు కూడా ఒక బ్రేక్ అనేది అవసరము బాబాతోటి ఉండి చేసిన పనులతోటి. ఇప్పుడు ఇది కొంచెం పెద్దగానే ఉంది, చూద్దాం ఎంతవరకు చదువుకోగలము. లాస్ట్ మీటింగ్ విత్ మెహర్వాన్, ఫస్ట్ వీక్ సెప్టెంబర్లో 2015లో ఈయనని యంగ్ అడల్ట్ సహవాస్ ప్రోగ్రాంలో మాట్లాడడానికి పిలిచారు. ఆ టాక్ షెడ్యూల్ చేసింది ఏంటంటే 3rd సెప్టెంబర్కి 4 గంటలప్పుడు. ఈయన ప్లాన్ అహ్మద్ నగర్కి కొన్ని రోజుల ముందే బయలుదేరదామని వెళ్ళాడు. కానీ చాలా అత్యవసర పరిస్థితుల్లో 3వ తారీఖున మాత్రమే ఈయన చేరుకోగలిగాడు ట్రైన్లో. ఆశా, సుధం వాళ్ళు ఎప్పుడు ఈయనని పిక్ చేసుకోవడానికి వస్తారు స్టేషన్కి. వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, మనకిచ్చిన రూమ్స్కి ట్రస్ట్ కాంపౌండ్లో వెళ్ళే బదులు సహవాస్ అయిపోయే వరకు మెహరాబాద్లోనే ఉంటే బాగుంటుంది. రెసిడెన్స్ ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో మెహరాబాద్లో అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. నాకు ఆ ఆఫర్కి చాలా సంతోషం వేసింది. ట్రస్ట్ కాంపౌండ్లో అంటే వీళ్ళకి ట్రస్ట్ కాంపౌండ్లో రూమ్స్ ఉండేవి. అక్కడికి వెళ్ళే బదులు సహవాస్ ఎక్కడ జరుగుతుందో అక్కడే ఉంటే మెహరాబాద్లోనే సహవాస్ అయ్యే వరకు బాగుంటుంది, రెసిడెన్స్ ఆ ఇళ్లల్లో బాగుంటుందని చెప్పడం జరిగింది. నాకు ఆ ఆఫర్కి చాలా సంతోషం వేసింది. నాకు కొన్ని గంటలు రెస్ట్ దొరుకుతుంది మాట్లాడే ముందే అని అనుకున్నాను. నేను ఇవ్వబోయే టాక్ 1/2 అవర్కి ఉంది. అది చాలా బాగా అయింది. ఆ టాక్ అయిపోయిన తర్వాత సహవాసీస్ నా దగ్గరకు వచ్చి, అంటే యంగ్ అడల్ట్ సహవాస్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళు చాలా విషయాలు క్లారిఫై చేసుకున్నారు, వాళ్ళ డౌట్స్ అయ్యి. వాళ్ళతో మాట్లాడితే ఇంకొక గంట టైము గడిచింది. నాకు టైర్డ్గా అనిపించలేదు, ఇంకా ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది. నెక్స్ట్ డే రాఖీ అనే ఆవిడ ఉన్నారు, తనంతా కూడా ఆర్గనైజ్ చేసేది ఈ సహవాస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఈవినింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వమని ఆవిడ చెప్పడం జరిగింది. అది హాస్టల్ ఏలో. అది మేము బాగా ఎంజాయ్ చేసాం. ఆఖరి రోజున 3rd డే సహవాసితో పాటు మమ్మల్ని కూడా జాయిన్ అయ్యి లంచ్ తీసుకోమన్నారు. మెహరాబాద్ ట్రస్టీస్ కూడా దానికి వచ్చేవాళ్ళు. అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మీల్స్ అవన్నీ ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతూ ఉంటే కొంతసేపు ప్రోగ్రామ్స్ ఎండ్ అయినాయి. సహవాసిస్ ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. నాకు ఒక్కసారి సడన్గా చాలా టైర్డ్గా అనిపించింది. నేను మెహర్ తోటి
ఇది చెప్పాను, బహుశా మెహర్వాన్ అయి ఉంటాడు. ఒక రిక్షా పట్టుకుని రూమ్కి వెళ్దాం ట్రస్ట్ ఆఫీస్లో అని అనుకున్నాం. ఆశాకి సుధమ్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము మా డెసిషన్ గురించి. ఈవినింగ్ క్రేగ్ అని ఉంటాడు అక్కడ ఒక అతను, ట్రస్ట్ కాంపౌండర్. క్రేగ్ వాళ్ళ రూమ్ దగ్గరకు వచ్చి కొంతసేపు వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ టైర్డ్నెస్తో పాటు ఒక బ్రెత్లెస్నెస్ వచ్చింది ఇతనికి. అంటే ఊపిరి కొంచెం ఇబ్బందిగా అందుతా ఉంది. క్రేగ్తో మాట అన్నప్పుడు, నేను ఇంకోసారి వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో ఈరోజు అని చెప్పడం జరిగింది క్రేగ్. ఏదైతేనేమి టైం గడుస్తూ ఉంది, టైర్డ్నెస్ బ్రెత్లెస్నెస్ బాగా ఎక్కువైంది కొంచెం. అయితే ఒక 3 గంటలు అతి కష్టం మీద పడుకోగలిగాను నైట్. నాకు నైట్ రెస్ట్ లేదు. మార్నింగ్ అయ్యేటప్పటికి కొంచెం ఎనర్జీ వచ్చింది అటు ఇటు తిరగడానికి. రోజంతా కూడా అలానే అప్పుడు వెళ్ళి పడుకుంటూ ఉన్నాను మంచం మీద. నీరసం అట్లానే కంటిన్యూ అయ్యేది. ఈవినింగ్ అయ్యేటప్పటికి యాంగ్షియస్గా ఉండి సిమ్టమ్స్ ఇంకా వర్స్ట్ అయ్యేది. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా, ఈ బ్రెత్లెస్నెస్, ఈ టైర్డ్నెస్ ఇంకా ఎక్కువగా అనిపించేది. డౌట్స్ వచ్చినాయి నా మైండ్లో. ఈ సిమ్టమ్స్ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటే దీర్ఘకాల రోగం అన్నమాట. దీర్ఘకాలంగా ఉన్నట్టు, ఫెటీగ్ అంటే నీరసం, దీర్ఘకాలంగా ఉన్న రోగము అని అవునేమో అని అనిపించింది. 2 yearsగా అది నడుస్తూ ఉంది. అది మళ్ళీ వచ్చిందా ఏంటి అని నేను అనుకున్నాను. మెహర్ని లోకల్ డాక్టర్ని తీసుకురమ్మని చెప్పాను విటమిన్ B12 ఇంజెక్షన్ ఇవ్వడానికి. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చినాక ఆ సిమ్టమ్స్ కొంచెం తగ్గడం మొదలుపెట్టాయి. కొంచెం నాకు బెటర్గా అనిపించింది. ఆ నైట్ చక్కగా నిద్రపోయాను. నెక్స్ట్ మార్నింగ్ నేను నార్మల్ అయిపోయాను. మెహరాజాద్ ఓపెన్ అయింది పిల్గ్రిమ్స్కి. నేను నా వైఫ్ ఇద్దరం డిసైడ్ చేసుకుని మెహరాజాద్ ఆశా సుడమ్ తోటి వాళ్ళ కార్లో వెళ్ళాము. బాబా దర్శనం చేసుకున్నాము. మెహర్వాన్తో టైం కూడా స్పెండ్ చేశాము. నేను మెహరాజాద్ విజిట్ చేసినప్పుడు మెహర్వాన్ ఆ ఈరిచ్ ఈజీ చైర్లో పక్కన కూర్చొని ఉండడం చూశాను. అంటే ఈరిచ్ ఎప్పుడు కూడా ఈజీ చైర్కి అంకితం అయిపోయి అక్కడ ఉండేవాళ్ళు అనుకుంటా. ఆ పక్కనే మెహర్వాన్ బెంచ్ మీద కూర్చున్నాను. ఇది బ్లూ బస్కి ముందు ఉంటుంది ఈజీ చైర్. అక్కడే బెంచ్లు కూడా ఉంటాయి, కుర్చీలు కూడా ఉంటాయి. మెహరా అర్జానీ కేరావాలా, ఈమె శ్యామ్ కేరావాలా కూతురు, ఆ ఈరిచ్కి పక్కన కూర్చుని ఉంది. పిల్గ్రిమ్స్కి ఎంబ్రేస్ చేయొద్దు మీరు మెహర్వాన్ అని చెప్తూ ఉంది. బాబా దర్శనం అయిన తర్వాత మెహర్వాన్ దగ్గరికి వెళ్ళాము. మేము కూడా మెహర్వాన్ని గ్రీట్ చేసాము, గుడ్ మార్నింగ్ అనో ఏదో, గుడ్ ఆఫ్టర్నూన్. మెహరాన్ అడిగాను, మెహర్వాన్ పక్కన నేను కూర్చోవచ్చా అని. కూర్చోవచ్చు అని చెప్పి, నువ్వు ఇక్కడ కూర్చోవడం కాకుండా ఈ పిల్గ్రిమ్స్కి వాళ్ళకి నువ్వు చెప్పాలి, ఏమనంటే ఎంబ్రేస్ చేసుకోవద్దు మెహర్వాన్ అని చెప్పాలి, వాళ్ళని దాని నుంచి ఆపాలి. కొంతసేపు అయిన తర్వాత మెహర్వాన్ చుట్టూ నేను చేతులు వేశాను. కొంతమంది పిల్గ్రిమ్స్ ఉన్నారు కాబట్టి మెహర్వాన్ని గ్రీట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా ఓల్డ్ లవర్స్, బాబా లవర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మెహర్వాన్ దగ్గర చుట్టూ కూర్చున్నారు. మెహర్వాన్ మాట్లాడేదంతా కూడా వింటూ ఉన్నారు. కొంత టైం గడిచిన తర్వాత మెహర్వాన్ తన చెయ్యి నా వేస్ట్ మీద వేశాడు. వేస్ట్ అంటే నడుము మీద వేశాడు. ఒక సైడ్ నుంచి హగ్ చేసుకున్నాను నేను. మెహర్వాన్ అలా చేస్తూ సైడ్ వేస్ హగ్స్ ఇస్తూనే ఉన్నాడు. అది సాధారణంగా జరిగే విధానం కాదు.
ఆయన ఎందుకంటే ఈ రకంగా ఎఫెక్షన్ చూపించడం అనేది మెహర్వాన్కి ఎప్పుడూ లేదు. పిల్గ్రిమ్ బస్ మటుకు కదిలేటప్పుడు నన్ను ఆయనతో పాటు రమ్మని చేతులన్నీ కూడా ఇలా ఊపడము చేసే అలవాటు ఉంది కదా, అలా చేయమన్నారు. నేను చెప్పాను, ఆశా సుధం వాళ్ళతో వచ్చాను వాళ్ళ కారులో, వాళ్ళతోటే నేను వెళ్ళిపోవాలి అని చెప్పాను. మెహర్వాన్ ఇన్సిస్ట్ చేశాడు, ఏమంటే లేదు లేదు నువ్వు మాతో పాటు చేతులు ఊపడానికి ఉండాలి అక్కడ బస్సు వెళ్ళిపోయేటప్పుడు అని చెప్పాను. అయితే నా చెయ్యి మెహర్వాన్ హ్యాండ్లో చేతుల్లో పెట్టి మేమిద్దరం కూడా నడుస్తూ ఉన్నాం. మెహర్ ఎవరో మరి ఇక్కడ ఒక చెయ్యి మెహర్ తోటి, ఒక చెయ్యి నాతోటి పట్టుకొని అలా ఊపుకుంటూ అక్కడ వరకు వెళ్ళి ఆ మెహరాజాద్ ఉన్న బోర్డు వరకు వెళ్ళి చేతులు ఊపడం జరిగింది. అయితే పిల్గ్రిమ్కి ఆ చేతులు ఊపడం అయిపోయిన తర్వాత గుడ్ బై చెప్తున్నట్టు ఇలా చేతులు పైకి కిందకి ఆ హ్యాండ్ని మూవ్ చేసేవాడు. మెహర్వాన్ సుధాంని అడిగారంట, నన్నును ఈ మెహర్ తోటి ఒక ఫోటో తీయమని అడిగానంట. మెహర్, నేను, మెహర్వాన్ మధ్యలో. మెహర్వాన్ అటు ఇటు నుంచోబెట్టి మమ్మల్ని మా చుట్టూ కూడా చేతులు వేశాడు. మేము కూడా మెహర్వాన్ వేస్ట్కి చేతులు వేసాము, నడుముకి చేతులు వేసాము. సుధాము ఫోటో తీసుకున్నాడు. మెహర్ అంటే సుధాంతో వచ్చిన ఆవిడేమో, ఆవిడ కాదు, ఆవిడ ఆశ. మరి మెహర్ అనేది ఇక్కడ క్లియర్గా ఎవరు అనేది ఇవ్వలేదు. అయితే తర్వాత మేము హక్ చేసాము అతన్ని. సుధాం కారు వరకు వచ్చాడు తర్వాత మెహర్వాన్, అక్కడ కూడా మాకు చేతులు ఊపి గుడ్ బై చెప్పారు. ఆ మెహర్వాన్ చూపించిన ఎఫెక్షన్కి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మెహర్వాన్ కానీ బాడీ వెంటనే డ్రాప్ చేస్తాడా అన్నట్టు నాకు అనిపించింది. ఆ లాస్ట్ మీటింగ్ ఏమో మాది అని నాకు చాలా అనిపించింది. అందుకనే అంత ప్రేమ చూపించాడేమో మాకని అనుకున్నాము. నేను మెహర్కి ఇది మెన్షన్ చేశాను, మెహర్ తోటి ఈ విషయము. తను కూడా సర్ప్రైజ్ అయ్యి ఆయన అంత ఎఫెక్షన్ చూసినందుకు, తను చూపించినందుకు తను కూడా సర్ప్రైజ్ అయ్యింది. మెన్షన్ టు దిస్ టు మెహర్. మెహర్ అనేది ఆడ మనిషి పేరు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. నాకు ఈవినింగ్ వరకు చాలా నార్మల్గా ఉంది. మళ్ళీ నాకు ఆ నీరసము సిమ్టమ్స్, ఆ దీర్ఘకాలంగా ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా, ఆ నీరసము అవన్నీ మళ్ళీ మొదలయ్యాయి సాయంత్రం అయిపోయినాక. ఇంకొక 2 విటమిన్ బి టాబ్లెట్స్ తీసుకున్నా, ఇంజెక్షన్స్ తీసుకున్నాను కొన్ని రోజులు ఆ తర్వాత, కానీ ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. బాబా అంతా కూడా నా సిమ్టమ్స్ తీసుకున్నట్టుగా అనిపించింది ఒక ఫ్యూ అవర్స్. ఎందుకంటే వీళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి కొన్ని గంటలు అది బాబా నా నుంచి తీసుకున్నారేమో అన్నట్టు అనిపించింది. నన్ను వాళ్ళందరితో కలిసి ఉండడానికి అలౌ చేయడానికి బాబా ఆ పని చేస్తారన్నట్టు నాకు అర్థమైంది. మెహరాబాద్లో ఇంకొక 15 days ఉన్నాము. చాలా వరకు నేను బెడ్లోనే పడుకుని అట్లానే కాలం గడిపాను, రెస్ట్ తీసుకుంటూ. చాలా టైర్డ్గా ఫీల్ అయ్యాను. తర్వాత బ్రెత్లెస్నెస్ అలానే ఉంది. కొంచెమో పని చేయగలిగాను. మెహరాబాద్ ఆర్ మెహరాజాద్కి మళ్ళీ కూడా నేను వెళ్ళలేకపోయాను అని చెప్తున్నాను. ఇది ఉండేది ట్రస్ట్ కాంపౌండ్లే కాబట్టి మెహరాబాద్కి, అంటే అప్ ద హిల్ మేబీ, మెహరాజాద్ కానీ మెహరాబాద్ కానీ మళ్ళీ వెళ్ళలేకపోయాను అని చెప్తున్నాను. ట్రస్ట్ కాంపౌండ్ అంటే మనందరికీ తెలుసు, అది అక్కడ ఇప్పుడు మనం వెళ్ళే ట్రస్ట్ కాంపౌండ్, అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్లో ఒక రూమ్లో ఈయన ఉండేవాళ్ళు. ఇంకా మిగతా ఎక్కువే ఉంది. రేపు దీన్ని కంటిన్యూ చేసుకుందామండి మనము. జయ బాబా. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు హారతి ఇవ్వండి బాబాకి.
బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై. నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం ధరశ్రీ చెరియారి రాణి షిరీన్ బాను సుతునకు నీరాజనం ఆది ఎహరాచు పెండులు ఆది మండలి సద్గురునకు నీరాజనం నా మనసు రారాజు నెహరు ప్రభునకు నీరాజనం మెహరా గోహేరు మణిజ మెహరు సంసేవితునకు మెహరా గోహేరు మణిజ మెహరు సంసేవితునకు నీరాజనం 14 భువన పాలక పర్వదిగా ప్రభునకు నీరాజనం 14 భువన పాలక పర్వదిగా ప్రభునకు నీరాజనం సచిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి సచిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం మెహరు ప్రభునకు నీరాజనం. థ్యాంక్ యూ మేడం, ఉమారాణి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి